హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కాంపిటేటివ్ ఆర్డర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ తెలుసుకుందాం. డిఎస్సి దరఖాస్తులు స్వీకరణ మే 15 వరకే. జూన్ 6 నుంచి పరీక్షలు. మెగా డిఎస్సి 2025కి దరఖాస్తుల ప్రక్రియలు త్వరగా ముగియనుంది. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 6 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం 16,347 పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి పైన చేశారు. 1994 నుంచి 2018 వరకు తెదేపా ప్రభుత్వ హయాంలో స్పెషల్, లిమిటెడ్ రిక్రూట్మెంట్లో కలిపి మొత్తం 14 డిఎస్సీల ద్వారా 1.8 లక్షల మంది ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేశారు. 2018లో చివరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నుంచి ఏడేళ్లకు అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకు గత ఏడాది మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు 2024లో నవంబర్లో డిఎస్సి సిలబస్ అధికారికంగా ఆన్లైన్లో అందుబాటులో తెచ్చింది. కాబట్టి యాస్పిరెంట్స్, మన డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. జూన్ 6 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయాలని కోరుకుంటూ మీ బిహెచ్కే రాజు కాంపిటేటివ్ ఆర్డర్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. మన సమాచారం నచ్చినట్లయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎస్సీ ఉపవర్గీకరణ అమలు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గతంలోనే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉపాధ్యాయుల ఎంపికలో సమానత్వం, ప్రాతినిధ్యం కోసం ఎస్సీ ఉపవర్గీకరణ అమలు చేశారు. క్రీడాకారులకి ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ కోటాకు 3% పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది యాస్పిరెంట్స్ ఈరోజు డిఎస్సి యొక్క సమాచారం. మనకు నిన్న జరిగినటువంటి ప్రజా దర్బార్లో నారా లోకేష్ సార్ గారు మీకు టెట్ ఉండదు, ఈ ఎగ్జామ్స్ అనేవి తప్పనిసరిగా జరుగుతాయి జూన్ 6 నుంచి అని చెప్పారు యాస్పిరెంట్స్. కనుక మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేసి పరీక్షలకు సన్నద్ధం అవ్వాలని కోరుకుంటూ మీ బిహెచ్కే రాజు కంప్యూటర్ అడ్డా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ యాస్పిరెంట్స్. డిఎస్సికి పకడ్బందీ ఏర్పాట్లు. డిఎస్సి పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖలో ఉన్నత అధికారులతో మంత్రి లోకేష్ ఉండవల్లిలో నివాసంలో వివిధ అంశాలపై సుమారు 3 గంటల పాటు సమీక్షించారు. అదేవిధంగా లోకేష్ మాట్లాడుతూ డిఎస్సి పరీక్షలు నిర్వహించే కేంద్రాలతో పాటు టీసీఎస్ ఆయా సెంటర్ల కంప్యూటర్లు సాంకేతికత సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి ఇతర సదుపాయాలు కల్పించాలని, డిఎస్సి కాల్ సెంటర్లు ఎటువంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పారు. డిఎస్సి అనేది జూన్ 6 నుంచి ప్రారంభం కాబోతుంది. యాస్పిరెంట్స్, మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇది మీ బిహెచ్కే రాజు కాంపిటేటివ్ ఆర్డర్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. యాస్పిరెంట్స్, మన సమాచారం నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.